బ్రేకింగ్ న్యూస్ దశాబ్దాల చరిత్ర ఉన్న మంజీరా బ్యారేజీ డేంజర్ జోన్లో పడిందా? చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు హైదరాబాద్తో సహా మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న డ్యాం ప్రస్తుతం ప్రమాదంలో ఉందని, తక్షణమే రిపేర్లు చేయించకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ SDSO తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మంజీరా బ్యారేజ్ వద్ద ఉన్న పరిస్థితిపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. డేంజర్ జోన్లో మంజీరా డ్యాం. హైదరాబాద్ మహానగరానికి మంచినీరు అందించే మంజీరా బ్యారేజ్ ప్రమాదంలో ఉంది. తాజాగా స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇచ్చిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లర్ల పగుళ్లు, ఇటు తుమ్మ చెట్ల వల్ల ఆనకట్టకు ప్రమాదం, ఆఫ్రాన్ కాంక్రీట్ నిర్మాణం దెబ్బతింది. దీంతో పాటుగా బ్యారేజ్కి మరికొన్ని ప్రమాదాలు, గేట్లు, స్పిల్వేలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయన్న సంచలన విషయాలు ఈ నివేదికలో పేర్కొంది. మరి ప్రతిరోజు 10 కోట్ల గెలాన్ల మంచినీరు అందించే మరి ఈ డ్యామ్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. 1965లో నిర్మించిన మంజీరా బ్యారేజీ 1975 నుంచి వినియోగంలోకి వచ్చింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 3 TMCలు. దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల పలు గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తోంది. కానీ ఇప్పుడు ఇదే మంజీరా బ్యారేజ్కి ప్రమాదం పొంచి ఉంది. బ్యారేజ్ భద్రతపై SDSO నిపుణుల బృందం మార్చి 22న ఓ నివేదికను సమర్పించింది. బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని గుర్తించింది. తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో మట్టి కట్ట బలహీనమైందని, ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో గేట్లు, స్పిల్వేల్లోని కొంత భాగం సైతం దెబ్బతిన్నదని నివేదికలో పేర్కొంది. వరద ఉధృతితో కోతకు గురయ్యే చోట ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోతే అది క్రమంగా డ్యాం వరకు విస్తరించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. రోజు 10 కోట్ల గ్యాలన్ల నీరు అందిస్తున్న ఈ బ్యారేజీ నిర్వహణను హైదరాబాద్ మెట్రో వర్కర్స్ నీటిపారుదల శాఖ పర్యవేక్షిస్తాయి. నీటిని విడుదల చేసినప్పుడు బ్యారేజీ రక్షణ కోసం దిగువన నిర్మించిన ఆఫ్రాన్ కొంతవరకు కొట్టుకుపోయిందని SDSO తన రిపోర్ట్లో పేర్కొంది. కాంక్రీట్ కొట్టుకుపోవడంతో బ్యారేజీ దిగువన భారీ గుంతలు ఏర్పడ్డాయని, మిగిలి ఉన్న ఆఫ్రాన్ భాగం ఎప్పుడైనా కొట్టుకుపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. బ్యారేజ్ సామర్థ్యానికి మించి వరద రావడం, ఆ ఒత్తిడితోనే పిల్లర్లకు పగుళ్లు వచ్చినట్టు SDSO తన రిపోర్ట్లో వెల్లడించింది. మంజీరా డ్యామ్కి సంబంధించిన మరో కీలక అంశం ఆఫ్రాన్ దెబ్బతిందన్న అంశాన్ని కూడా డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నివేదికలో పేర్కొంది. మనం చూడొచ్చు, ఆఫ్రాన్ అంటే దిగువన, ఈ బ్యారేజీకి డ్యామ్కి దిగువన ఉండేటువంటి కాంక్రీట్ నిర్మాణం, అది ఎంత స్థాయిలో దెబ్బతింది, పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందన్న అంశాన్ని కూడా చెప్పింది. మనం చూడొచ్చు, ఈ కాంక్రీట్ దాదాపు 2 ఫీట్ల వరకు కూడా భారీ కాంక్రీట్ నిర్మాణం, దీన్ని ఆఫ్రాన్ అంటారు. సో ఈ ఆఫ్రాన్ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఎందుకంటే ఈ డ్యామ్ నుంచి నీటి విడుదల అనంతరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. సో ఇది పూర్తిగా దెబ్బతింది. నిర్వహణ లోపం, పర్యవేక్షణ లోపం వల్ల కూడా అవి దెబ్బతిన్నాయి. దాదాపు అవి కొట్టుకుపోయిన అంశాలు కూడా మనం చూడొచ్చు. ఇది కాంక్రీట్ నిర్మాణం ఆ డ్యామ్కి దగ్గరగా ఉంటుంది. ఏదైతే అక్కడ వాటర్ విడుదలైన అనంతరం అక్కడ భారీ లోతు పెరిగింది. ఆ ఎందుకు లోతు పెరిగిందన్న అంశాన్ని కూడా చెప్పారు. అందులో ఈ కాంక్రీట్ నిర్మాణం ఆఫ్రాన్ అనేది పూర్తిగా దెబ్బతిని ఇటు కొట్టుకుపోయింది. దాదాపు ఒక 30% వరకు కూడా అవన్నీ కొట్టుకుపోయినట్లుగా కూడా తెలిపింది. సో పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. గేట్లు ఓపెన్ చేసిన అనంతరం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వాటిని మరమ్మతులు చేస్తూ మళ్ళీ వాటిని పూర్తిగా నిర్మించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ పర్యవేక్షణ లోపం ఉంది, నిర్వహణ లోపం ఉందన్న అంశాన్ని కూడా పేర్కొంది. ఈ ఆఫ్రాన్కి సంబంధించినటువంటి దిమ్మెలు ఏదైతే ఉన్నాయో అవి దిగువన కొట్టుకొని వచ్చి ముందుకు వెళ్ళిన పరిస్థితి. సో ఈ అంశాన్ని కూడా డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పేర్కొంది. సో మరి ఆఫ్రాన్ పూర్తిగా దెబ్బతినే అవకాశం కూడా ఉంది. దానివల్ల ఇంకా ప్రమాదం పెరిగే అవకాశం ఉందన్న విషయాలను కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ చెప్పింది. దీంతో పాటుగా ఇక్కడ మరికొన్ని అంశాలను మనం చూసాం. మొదటి నుంచి కూడా పిల్లర్ల డ్యామేజీ, గేట్లకు సంబంధించినటువంటి స్వల్ప పగుళ్ళు వచ్చినాయన్న అంశాలను, దాంతోపాటుగా తుమ్మ చెట్లు పెద్ద ఎత్తున రావడం వల్ల అక్కడ పూర్తిగా రివర్ బెడ్ దెబ్బతింది, ఆనకట్ట దెబ్బతిందన్న అంశాన్ని కూడా చెప్పింది. దీంతో పాటుగా ఆఫ్రాన్
కాంక్రీట్ నిర్మాణం పూర్తిగా దెబ్బతిందన్న అంశాన్ని చెప్పింది. అయితే ఇక్కడ దిగువన పరిస్థితి ఈ విధంగా అన్న అంశాన్ని చెప్తూనే మొసళ్ళు ఏదైతే 700 మొసళ్ళు ఉన్నాయి ఈ డ్యామ్కి సంబంధించినటువంటి ఎగువన, దానివల్ల నీరు కలుషితం అవడంతో పాటుగా ఆనకట్టకు సంబంధించినటువంటి గేట్లు కూడా కొంత దెబ్బతినే అవకాశం ఉందన్న అంశాన్ని కూడా డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ చెప్పింది. మొసళ్ళని సంబంధించినటువంటి వాటిని వేరే దగ్గరికి తరలించాలని ఒక సూచన కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇది దీనికి సంబంధించినటువంటి డ్యామ్కి సంబంధించినటువంటి అంశం. ఇది రాతి ఆనకట్ట కావడంతో ఉక్కు కాంక్రీట్తో నిర్మించిన ఆనకట్టెలకు ఉండే దృఢత్వం ఉండదని అభిప్రాయపడింది ఎస్డిఎస్ఓ రిపోర్ట్. పెద్ద సంఖ్యలో తుమ్మ చెట్లు పెరిగి బ్యారేజ్ మట్టి కట్టలను దెబ్బతీస్తున్నాయని తేల్చింది. అడవిని తలపించేలా తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో 1.5 కిలోమీటర్ల మేర కట్టలను పరిశీలించలేకపోయినట్లుగా పేర్కొంది. వీటి వల్ల డ్యామ్ రివైవ్డ్ దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపింది. బ్యారేజీని పటిష్టపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పూణేలోని కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో అధ్యయనం జరిపించాలని సిఫార్సు చేసింది. అదే తరహాలో మంజీరా బ్యారేజ్కి సంబంధించినటువంటి ఆఫ్రాన్ కొట్టుకుపోవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. పూర్తిగా ఆఫ్రాన్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నివేదికలో పేర్కొంది. మరి ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వీడుతారా అనేది చూడాలి. దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి మంజీరా బ్యారేజ్ని కూడా పరిరక్షించాల్సిన అవసరం కనిపిస్తుంది. కెమెరామెన్ గౌరవ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, మంజీరా బ్యారేజ్ నుండి. మరి ఇప్పటికైనా మంజీరా బ్యారేజ్ మరమ్మతులకు మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.